నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పొందుపరచడం జరిగిందో మోసపూరిత హామీలు పొందుపరిచి ప్రజలను మభ్యపెట్టి బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని డిక్లరేషన్ల పేరిట, హామీల పేరిట 6 గ్యారంటీలు, 13 హామీలు, మొత్తం కలిపి 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3వ బడ్జెట్. 3 బడ్జెట్లు అయిపోయినాయి. అంటే దాదాపు 60% కాలం అయిపోయినట్టే. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఈ 3 బడ్జెట్లలో చూస్తే ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలా లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట 1,00,000 కోట్ల రూపాయలు 5 బడ్జెట్లలో బీసీల కోసం ఖర్చు పెడతానన్నటువంటి విషయాన్ని మర్చిపోయి 3 బడ్జెట్లు కలిపితే 25,000 కోట్లు కూడా లేవు. అదేవిధంగా బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాట కూడా మర్చిపోయి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలకు దళిత బంధు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము దళిత భరోసా 12 లక్షలు ఇస్తామని ఎలక్షన్లలో చెప్పినారు. ఈ 3 బడ్జెట్లలో కూడా ఒక్క నయా పైసా దళిత భరోసా కోసం పెట్టినటువంటి దాఖలా లేదు. అదేవిధంగా ఎస్టీలకు కూడా మోసం చేయడం జరిగింది. యువకులకు కూడా రాజీవ్ యువ వికాస్ అని చెప్పి ఒక్క పని కూడా చేయలేదు. అదేవిధంగా విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తామని నమ్మవలికి ఒక్క నయా పైసా కూడా విడుదల చేయకపోగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో. ఈ విధంగా అందరినీ, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, అదేవిధంగా మైనారిటీ సోదరులకు కూడా మోజం ఇమాంల జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. అదేవిధంగా 3,000 కోట్ల బడ్జెట్ పెట్టి 2,000 కోట్లు కూడా గత బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా 6,000 కోట్లు పెడతామని ఈ బడ్జెట్లో మైనారిటీలకు కేవలం 3,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఆ విధంగా మైనారిటీల ఓట్లు దండుకొని మైనారిటీలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనే విషయాన్ని గమనించాల్సిందిగా నేను మైనారిటీ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చూస్తే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులకు మోసం చేసినారు. రైతులకు కేసీఆర్ రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామన్నారు. 15,000 మాట అటు పోని కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి మరి 6 సీజన్లకు 4 సీజన్లు మొత్తానికే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళిత బంధునే ఎగరగొట్టింది. అది రైతు బంధునే ఎగరగొట్టింది. రైతు భరోసా మాట అటు వస్తే ఈరోజు రైతులకు
ఎకరానికి 15,000 ఇస్తామన్నది ఈ బడ్జెట్లో కూడా ఒక్క నయా పైసా పెట్టలేదు. మరి కౌలు రైతులకు 15,000 ఎకరాలకు ఇస్తా అన్నారు, దాని మాట కూడా లేదు. అదేవిధంగా రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మహిళలనైతే అత్తకు 4,000 ఇస్తామన్నారు, కోడలకు 2,500 ఇస్తామన్నారు. 3 బడ్జెట్లు అయింది. ఈ బడ్జెట్లో కూడా ఒక్క నయా పైసా మహిళలకు 2,500 నెలకు ఇస్తామన్నారు, పెట్టలేదు. అదేవిధంగా పెన్షన్లు 2,000 పెన్షన్ 4,000కు పెంచుతామన్నారు, పెట్టలేదు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 4,000కు 6,000 పెంచుతామన్నారు, ఒక్క నయా పైసా కూడా ఈ బడ్జెట్లో పొందుపరచలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ కిట్టు మర్చిపోయినారు, న్యూట్రిషన్ కిట్టు మర్చిపోయినారు. మరి ఇటువంటి మహిళల సంక్షేమం కోసం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్ములు మహిళల సంక్షేమం కోసం పాటుపడి అన్ని విధాలుగా మహిళల్ని గౌరవించి వారి సంక్షేమం కోసం పాటుపడడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటనే నిలబెట్టుకోలేదు. పైగా ఈ బడ్జెట్లో కూడా ఒక్క నయా పైసా మహిళల సంక్షేమం కోసం పెట్టకుండా మరి రాష్ట్ర మహిళల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇవ్వలేదు. మరి యువకులకు నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామన్నారు, ఒక్క నయా పైసా ఈ 3 బడ్జెట్లలో ఒక్క నయా పైసా పొందుపరచలేదు. పైగా ఇంకా గతంలో అప్పులు చేసినారని చెప్తా ఉన్నారు. మేము 10 సంవత్సరాల్లో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. మీరు ఈ 3 బడ్జెట్లలో 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రైతులకు రైతు భరోసా ఇచ్చినారా, బోనస్ ఇచ్చినారా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినారా? కేసీఆర్ ఇదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద మేము 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందో మీరు తులం బంగారం అదనంగా ఇస్తా అన్నారు, తులం బంగారం ఇచ్చినారా? రైతులకు మరి ఏం మేలు చేసినారు? కరెంటు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు రైతులు. మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమయ్యి అదేవిధంగా అన్ని రంగాల ప్రజలకు మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక జుక్కల్ నియోజకవర్గానికి వస్తే ఈ ఎమ్మెల్యే తోట లేనిపోని మాటలు చెప్తూ ఉంటాడు. ఈ నియోజకవర్గానికి రోడ్డు లేదన్నాడు, బ్రిడ్జులు లేవని అన్నాడు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో 3 బడ్జెట్లలో ఒక్క బ్రిడ్జ్ అయినా నువ్వు కట్టించినవా? ఈ బడ్జెట్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క గ్రామానికైనా రోడ్డు వేయడానికి, బీటీ రోడ్డు వేయడానికి నిధులు కేటాయించేసినావా? అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో మరి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, ఒక్క స్కూల్ అయినా పెట్టినారా? ఈ విధంగా ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్క నిధులు కూడా సాధించలేదు. పైగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 476 కోట్లతో మేము మొదలు పెడితే దాన్ని ఈరోజు పండబెట్టినటువంటి ఈ ఎమ్మెల్యే ఈ బడ్జెట్లో ఒక్క నయా పైసా నాగమడుగు ప్రాజెక్టుకు పెట్టలేదు. మరి మొన్న గెలవగానే ఒక బస్సు వేసుకొని లేండి ప్రాజెక్ట్ చూసి వస్తా అని పోయి చూసి వచ్చినారు. లేండికి మేము చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేసినారు లేండి ప్రాజెక్టుకు? ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, మద్నూర్ మండల ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏ ఒక్క రూపాయి కూడా అదనంగా మరి ఈ ఎమ్మెల్యే సాధించినటువంటి దాఖలా లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఈ బడ్జెట్ తప్పకుండా ఈరోజు రేపు అన్ని వర్గాల, ఇటు బీసీలు, ఇటు ఎస్సీలు, అటు ఎస్టీలు, అటు మైనారిటీలు, రైతులు, మహిళలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని ఈ బడ్జెట్ ద్వారా
తప్పకుండా రాబోయే సంవత్సర కాలం పాటు ఏ ఏ వర్గానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఆ వర్గాన్ని సమాయత్తం చేసి ఇక్కట్ట చేసి అన్ని విధాలుగా పోరాటం చేసి మీరిచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇకనైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నువ్వు జుక్కల్ నియోజకవర్గం కోసం సాధించలేదు కాబట్టి నువ్వు మాట్లాడే హక్కు లేదు. ఇక్కడైనా కూడా ఏదైనా మేము శాంక్షన్ చేసినటువంటి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అవి కూడా ఏ ఒక్క పని కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి ఏ ఒక్క పని కూడా నువ్వు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ 3 బడ్జెట్లలో పూర్తి చేయలేదనే విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను. మద్నూరులో సెంట్రల్ లైటింగ్ పని కంప్లీట్ చేయలేదు, బిచ్కుందాలో సెంట్రల్ లైటింగ్ పని కంప్లీట్ చేయలేదు, జుక్కల్లో చేయలేదు, పెదకొడపుగల్లో చేయలేదు, పిట్లంలో చేయలేదు, నిజాం సాగర్లో చేయలేదు. అదేవిధంగా మేము అన్ని బీటీ రోడ్లు లేనటువంటి గ్రామాలకు బీటీ రోడ్లు శాంక్షన్ చేస్తే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామానికి కూడా బీటీ రోడ్డు పూర్తి చేసినటువంటి దాఖలా లేదు. అదేవిధంగా మేము 2015లో వేసినటువంటి బీటీ రోడ్లు గుంతలు పడి చెడిపోయి ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరంలో ఈ బడ్జెట్లో వాటి రెన్యువల్ కోసమైనా నిధులు కేటాయింపజేస్తారేమో అని అనుకున్నాం, కానీ మొండి చేయి చూపెట్టినారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 3 బడ్జెట్లలో 2.5 సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో విఫలమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.